కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఆత్మలు అంటూ ఉంటారు. ఇప్పుడైతే ఆత్మలు కానీ మామూలుగా మనం వాడుక భాషలో అయితే దయ్యాలు అంటూ ఉంటాం. నిజంగా ఆత్మలు పట్టి పీడిస్తాయా? అసలు ఈ ఆత్మలు ఉన్నాయా? చాలా మంది ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తారు. కానీ దానివల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు చెప్తే మాత్రం అరే నిజంగా ఇదంతా ఉందా, ఇదంతా జరుగుతుందా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. ఆత్మలు అంటే చనిపోయినటువంటి వాళ్ళు, బలవంతంగా చనిపోయినటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రమాదాలకు చనిపోయినటువంటి వాళ్ళు కానివ్వండి, వారికి తెలియకుండా ప్రమాదంలో చనిపోవటం. అంటే ఇప్పుడు మనం రైల్లో నిద్రపోతూ ఉంటారు అందరూ, రైలు యాక్సిడెంట్ అయిపోతుంది సడన్గా, అసలు తెలియదు ప్రమాదం జరుగుతుందని కూడా. అలాంటివి. తర్వాత తగలబడిపోతూ ఉంటాయి కొన్ని ఇళ్ళు, అలా అట్లాంటి ప్రదేశాల్లో చనిపోయినటువంటి వాళ్ళు, కొన్ని కోరికలు తీరకుండా చనిపోయినటువంటి ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆత్మలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని నెరవేర్చుకుంటానికి మా జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది అని బాధపడుతూ వాళ్ళు ఉంటూ ఉంటారు. అయితే మనం ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మీరు చెప్పారు, బాగానే ఉంది, ఎవరవుతారు ఆత్మలు అనేటువంటి చెప్పారు. చనిపోయిన తర్వాత పిండ ప్రదానం చేస్తాం కదండి, మరి అప్పుడు వాళ్ళ ఆత్మలుగా ఉండకూడదు కదా, పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో జన్మెత్తడానికో అని కొంతమంది నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవమే అది. అయితే ఇక్కడ మీరు చూడండి, జీవుడు పిండ ప్రదానం పెట్టినంత మాత్రాన ఆయన సంతోషించి వెళ్ళిపోతాడు అని అనుకుంటానికి కూడా వీల్లేదు. మరి అట్లాంటప్పుడు ఎందుకు చేయటం? నీ బాధ్యత ఏదైతే ఉందో నువ్వు చేసి తీరవలసింది. దానికి ఆయన సంతుష్టుడైతే అవ్వచ్చు, అతను మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి కొత్త జన్మను పొందటము, లేకపోతే కర్మను అనుభవించటానికి భగవంతుడి దగ్గర ఉండటము జరుగుతుంది. కొంతమందికి పెట్టినప్పటికీ కూడానమ్మా ఈ భూమి మీద వ్యామోహం, అయ్యో ఇది నా ఆస్తి, నేను అనుభవించకుండా పోయాను అనేది లోపల ఎక్కువగా ఉంటుంది. ఓకే ఓకే. మీరు కొంతమంది మనుషులను అబ్జర్వ్ చేస్తే ఉంటారు కదా. తర్వాత ఆ ప్రదేశంలోనే మీరు బాగా గమనించినట్లయితే యాక్సిడెంట్స్ జరిగే ప్రదేశాల్లో మొగుడు పెళ్ళాలు ప్రయాణం చేస్తున్న సందర్భంలో మొగుడు అక్కడ చచ్చిపోతాడు, పెళ్ళానికి ఏదో విరిగి స్పృహ లేకుండా హాస్పిటల్కి వెళ్ళింది అనుకుందాం. ఈ ఆత్మ హాస్పిటల్ దగ్గరికి వెడుతుంది, ఇక్కడ బాడీ దగ్గరికి వస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చనిపోయారనేది ఇంటి దగ్గర వాళ్ళకి తెలియాలిగా ముందర. అవును. మీకు బాగా గమనిస్తే అనాథ ప్రేత సంస్కారం అని జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని తగలబెట్టేస్తూ ఉంటారు, ఎవరు దొరకలేక, వాళ్ళ పేరెంట్స్ రాలేదు, వాళ్ళ పిల్లలు రాలేదు, ఇట్లా అని మనం వింటూ ఉంటాం కొన్ని సంగతి. అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళ రాలేదుగా, ఇప్పుడు బతుకున్నాడో లేదో తెలియదు. ఇప్పుడు ఎదురుగుండా ఉంటేనేమో మా నాన్నగారు చనిపోయారండి, పిండ ప్రదానం చేయడం, ఇది ఒక పద్ధతి ఉన్నది. ఇంకా ప్రయాణాలకు వెళ్ళిపోయినప్పుడు పర్వతాలు ఎక్కడానికి కొంతమంది ఎడుతూ ఉంటారు, కొంతమంది మన ప్రయాణం చేస్తూ దేశాల్లో ఏముందని చూస్తానికి ఎడతారు. కొన్ని దేశాల్లో కొన్ని రకాలైన వింత వాతావరణాలు ఉంటాయి, మీరు గమనిస్తే అగ్ని పర్వతాలు దగ్గరికి వెళ్ళి చూడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో అక్కడ ఒక్కొక్కసారి ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అమెరికా లాంటి రాష్ట్రాల్లో దేశాల్లో కూడానమ్మా కొన్ని కరువుస్ దగ్గర మీకు అవతల మనిషి ఎవడొస్తాడో కూడా తెలియదు, అంత డీప్ కరువు ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏమైనా యాక్సిడెంట్ అయితే కూడా చేసినటువంటి వాళ్ళు భయం చేత వాళ్ళు ఎక్కడికి చెప్పకుండా వాళ్ళు సైలెంట్గా వచ్చేస్తారు. అది పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకునే దాకా కూడా ఆ ఆత్మ అక్కడ తిరుగుతూ ఉంటుంది. అది తెలుసుకోవాలి, అది ఎంక్వైరీ చేయాలి. అది మన ఇండియాలో అయినా కూడా ఎక్కడైనా కూడా జరుగుతుంది. ఎవరు ఏంటని ఒక్కొక్కసారి మొహం తెలియదు, కాళ్ళు చేతులు ఉంటాయి, మొండె ఉంటుంది, తలకాయ ఉండదు, ఎవరిదైనా గుర్తించాలి ఇవన్నీ కూడా. సో ఇలాంటివన్నీ కూడా ఆత్మలు అవుతాయి. ఇప్పుడు వాటికి పిండ ప్రదానం ఎవరు చేయరు కదా. సో ఇవే మీరు అన్నట్టుగా దెయ్యాలు కానివ్వండి, భూతాలు, ప్రేతాలు, ఆత్మలు,
ఏమన్నా కానివ్వండి, ఇవన్నీ కూడా దాని కిందకు వస్తాయి అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఇది దయ్యంగా మారింది, ఓకే, ఈ ఆత్మ అనేది ఇలాంటివి జరగలేదు కాబట్టి అది మళ్ళీ ఎదుటి మనిషి పైకి రావటము, ఆ మనిషిని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ అసలు అంటే అది ఏం చేయాలని, అసలు ఆ మనిషిలో ఉండి వాళ్ళు చేయాలనుకున్నవి సాధించాలనా, లేకపోతే అసలు ఏంటి ఉద్దేశం ఏంటి? ఇది కూడా మీరు మంచి ప్రశ్న వేశారు. కొన్ని అంటే ఇలా చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆత్మలు అయినప్పటికీ కూడా, దయ్యాలు అయినప్పటికీ కూడా అందరినీ పీడించరు. మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను, కొంతమంది ఉంటారు. ఇప్పుడు మా అమ్మగారు మాకు చిన్నప్పుడు చెప్పిందమ్మా, మా పక్కింట్లో వాళ్ళకి పిల్లలు లేరట, లేకపోతే ఆవిడ సూసైడ్ చేసుకుంది. ఎవరి పిల్లలు పుడితే వాళ్ళు పట్టుకుందామా అన్నట్టు. ఇప్పుడు ఆవిడ కోరిక ఏమిటి? పిల్లలు కావాలి. అప్పట్లో గొడ్రాలంటే చాలా ఇబ్బంది పడేటువంటి రోజులు కదా, చిన్న చూపుగా ఉండేది స్త్రీలకి చాలా. సో చాలా అప్పుడు ఆవిడ నాకు పిల్లలు కావాలి పిల్లలని అట్లా ఎవరికైనా పిల్లలు పుడుతుంటే వాళ్ళ నుండి పట్టుకునేదిట. వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళట, చాలా ఇబ్బందులు పడేవాళ్ళట. అంటే ఏంటి, ఇప్పుడు ఆవిడ లక్ష్యం ఏమిటి? ఈ పిల్లలు కావాలి అనేటువంటి లక్ష్యంతో. మరి వాళ్ళ ఇంట్లో చనిపోయినప్పుడు వాళ్ళన్ని సంస్కారం చేయించారు, కానీ చేయించినప్పుడు దాని కోరిక బలంగా ఉండి అది తీర్చుకుంటానికి ఇక్కడనే ఉంటుంది. అలా కొంతమంది కోరికలు అట్లాగే మూడు పిల్లల మధ్య అన్యోన్య దాంపత్యం లోపం ఉంటుంది. చీటికి మాటికి చచ్చిపోతాం అంటూ ఉంటారు చాలా మటుకు. ఇలాంటి వాళ్ళు ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకున్న వాళ్ళు వీడు నన్ను ఏడిపించారు కాబట్టి ఇప్పుడు నేను వీడిని ఏడిపించాలి అని చెప్పి దెయ్యమే పట్టి ఏడిపించేవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు దయ్యాలు కారు అని అంటారు. ఇద్దరు మా జీవులే కదా, కాకపోవడానికి నేను విన్నా ఇది చిన్నతనంలో. మగవాళ్ళు అవుతారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. బలవంతంగా చనిపోయినా, కొన్ని బలాత్కరింపబడి చంపబడతారు వాళ్ళు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కొన్ని ఇన్సిడెంట్స్, వీళ్ళు తప్పకుండా ఆత్మలు అవుతారు. ఇప్పుడు మీరన్నా బలాత్కరింపబడి అంటే ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి ఇబ్బంది పడి చనిపోతే ఆ వ్యక్తి పైన కక్ష తీసుకోవడం కోసం సినిమాల్లో చూస్తాం. నిజంగా అంటే ఆత్మగా ఉండి ఇది ఆ వ్యక్తిని గుర్తుపట్టడము, నిజంగానే వెళ్ళి కక్ష తీర్చుకోవటం, ఇలాంటివి జరుగుతాయి అంటారా బయట కూడా? తప్పకుండా జరుగుతాయి, కంపల్సరీగా జరుగుతాయి. నాకు మొన్న మధ్యనే ఒక ఆస్ట్రేలియా నుంచి ఒక ఫోన్ వచ్చిందమ్మా ఈ ఆత్మల విషయం గురించి. ఆత్మలు వచ్చినప్పుడు ఇంట్లో లోపలికి ఎలా ఉంటుంది వాతావరణం అనే విషయాన్ని నేను చెప్తాను, నాకు తెలుసు కాబట్టి. మనకి జుట్టు తగలబడుతుంది చూసారా, ఆ వాసన వస్తుంది. ఏదో మాడిపోతున్నట్టు స్మెల్, జుట్టు కాలిన వాసన. అదొకటి, మాడిపోయిన అన్నం మాడిపోయిన వాసన వేరుగా ఉంటుంది, జుట్టు కాలిన వాసన, ఈ రకమైన స్మెల్ వస్తుందమ్మా. రెండోది, మీకు ఈ చర్మం ఉంటుంది కదా, అచ్చంగా ఈ చర్మాన్ని ఒక్కటే తగలబెడుతుంటే ఎలా వాసన ఉంటుంది? మాంసం కాదు, పైన చర్మం, ఓన్లీ స్కిన్, ఆ తగలబడ్డటువంటి వాసన వస్తూ ఉంటుంది వాళ్ళు వచ్చారు అని చెప్పడానికి. ఇలాంటివి నేను చాలా చోట్ల గమనించడం జరిగింది. అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఇట్లా ఉందని నన్ను పిలిచినప్పుడు నేను ఇలాంటివి అన్ని కూడా గమనించిన. అదొకటి. ఇంకొకటి, మొన్న నాకు కాల్ చేసినటువంటి వాళ్ళ గురించి చెప్తున్నా. ఇప్పుడు మనం ఏదైనా ఇట్లా వస్తువు పెట్టామనుకోండి, ఇప్పుడు మీరు ఆ టేబుల్ మీద బ్యాగ్ పెట్టారు, ఇప్పుడు ఇక్కడ ఎవరు వెళ్ళలేదు, మనం ఇక్కడ కూర్చొని సడన్ గా కింద పడిపోతుంది. అది కామన్ గా కొన్నిసార్లు పడుతూ ఉంటాయి కదా, అట్లా ప్రదేశంలో మీరు పెట్టారు. ఓకే, అంత ప్రాపర్ గా ఉన్నప్పటికీ పడుతుంది. ఓకే, ఏంటబ్బా పడింది, ఎవరైనా వెళ్ళారా అన్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత మనకు కూడానమ్మా ఎవరు మీద నుంచి దూసుకెళ్ళినట్టుగా ఎప్పుడన్నా సడన్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవి చెప్తూ ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏదో గుద్దుకున్నట్టుగా కానీ మనకి ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ ఆత్మలు వచ్చాయి అని చెప్పడానికి నాకు ఆవిడ నా నెంబర్ ఎక్కడో దొరికింది. ఆవిడ నాకు ఫోన్ చేసి సేమ్ మీరు యాజ్ ఇట్ ఈజ్ గా మా ఇంట్లో జరుగుతున్నది చెప్తున్నారని నేను చెప్పింది. అక్కడ అన్ని మీకు తెలిసిపోయాయి. ప్లస్ ఆవిడ చెప్పులు అలా గోడకి పెట్టిందిటమ్మా. ఆ ఆత్మ వచ్చిందని సంకేతానికి ఆ చెప్పులు రెండు కింద పడిపోయినాయి. తర్వాత నా వాయిస్ వినిపించిందిట, ఆ పడిపోగానే నా వాయిస్ పెట్టిందిట. నేనేం చెప్పాను ఆవిడకి జాగ్రత్తలు ఎలా చేస్తాయని. ఈ వాయిస్ పెట్టగానే ఆత్మ బయటికి వెళ్ళిపోయిందిట నా వాయిస్ విని. అంటే ఏంటి, ఒక మంత్ర అనుష్ఠాన పరుల యొక్క వాయిస్ విన్నా, మంత్ర అనుష్ఠాన పరుల యొక్క ధ్వని అక్కడ ధ్వనించిన అనుష్ఠానం చేసినటువంటి శక్తి వలన అవి బయటికి వెళ్ళటం
వాళ్ళకి కొంచెం సేపు రిలాక్స్ అవ్వటం. ఉమ్. చాలా రోజుల తర్వాత నేను ప్రశాంతమైన నిద్రపోయానండి అని చెప్పింది ఆవిడ. పాపం పోనీలేండి, ఎంతకాలం అయిందో నిజంగా వీటి వల్ల ఇబ్బంది పడుతూ వాళ్ళు. కాబట్టి ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి ఉమ్. ఈ ఆత్మలు చేసేటువంటివి. ఉమ్, ఉమ్, ఉమ్. తర్వాత మీకు బాగా గమనిస్తే మీకు సినిమాల్లో చూపిస్తుంటారు ఈ దుప్పట్లు లాగుతూ ఉన్నట్టుగా ఎవరు ఆ, ఆ. చెట్లాగా, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఉమ్, ఉమ్. ఒక్కొక్కసారి మీ ఇంట్లో వాళ్ళే మీకు ఆత్మలుగా ఇచ్చి పట్టు పీడిస్తూ ఉంటారు. ఆ, ఇది అర్థం కాదు నిజంగా. అంటే ఆత్మకు మంచి చేయడం రాదా? ఎంతసేపు ఇబ్బంది పెట్టడమేనా? ఇబ్బంది పెట్టడం అంటే ఇప్పుడు మీ సపోజ్ ఒక ఆయన ఉన్నాడు, ఉమ్. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. నేను చివరి టైంలో నా కొడుకు నన్ను సరిగ్గా చూడలేదు. ఉమ్. ఇక్కడ కక్ష ఏర్పడుతోంది. అయ్యో. ఈ కక్ష ఏర్పడినప్పుడు కొడుకు ఏడవాలి కదా, ఉమ్. పిల్లవాడిని పట్టి పీడిస్తాడు, ఆ ఇంట్లో పిల్లను పట్టి పీడిస్తాడు. ఓకే, ఓకే. అప్పుడు వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. బాధపడుతూ ఉంటారు. ఈ మధ్య మనకి చాలా మంది పిల్లల మాట వింటలేదు కదా. ఉమ్. సో ఇలాంటి లక్షణాలు చాలా మందికి జరుగుతున్నాయి. ఉమ్. రెండోది, మనము జుట్టు విరబోసుకుని పెడితే కూడా ఆత్మలు ఆవహిస్తాయి ఆడవాళ్ళకి. ఉమ్. తర్వాత సువాసనలు అంటే వాటికి ఇష్టం. ఆహా. ఎందుకు ఇష్టం సువాసన అంటే, నేను అది అనుభవించకుండా వచ్చేసాను, తన కోరిక అలా మిగిలిపోయింది. మిగిలిపోయింది ఇప్పుడు. ఉమ్. సో ఇప్పుడు నేను ఇందాక బలాత్కారం అని చెప్పాను కదా, ఈ అవును. బలాత్కరింపబడి చనిపోతారు కదా, అవును. వాళ్ళు పాపం మంచిగా అందంగా తయారై ఉంటే ఉమ్. ఏ పాపిష్టి వాళ్ళు కొంతమంది ఎత్తుకెళ్ళిపోయి ఏదో చేసి ఉంటారు కదమ్మా. అవును. సో నేను ఇంత అందంగా తయారు, ఇంత అందంగా ఉండేదని, వాళ్ళ ఈ జన్మ వచ్చింది ఇది ఎలాగా, ఉమ్. కాబట్టి అలా అందంగా తయారైన వాళ్ళని కూడా నేను నేర్పించాలని ఆహాహాహా. అనేటువంటి ఆలోచన. భావనలు ఆత్మలకు ఉంటూ ఉంటాయి. ఉమ్. అయితే ఇవి అందరికీ పడతాయా, అందరినీ ఏడిపిస్తాయి అంటే, మన జాతకంలో కూడా ఉమ్. కొన్ని దోషాలు ఉన్నప్పుడు ఇవి మన దగ్గరికి వస్తాయి. ఎటువంటి దోషాలు అంటారండి? అంటే ఆత్మతో పీడింపబడాలని కానీ, ఉమ్. లేదా ఇప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మాంసాహారం కూడా రోడ్ల మీద పడేస్తున్నారు. ఆ, మీరు ఎముకలు లాంటివి అలాంటివి అవును. కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అవును. ఎందుకంటే తినేస్తారు, పడేస్తారు, కుక్కలు లాక్కుని వస్తూ ఉంటాయి. వచ్చేస్తాయి. వీటి మీద నుంచి దాటడం మూలకంగా కొన్ని దుష్ట శక్తులు మనకి పట్టుకుంటాయి. అవునా? ఆ, దానికి ఈ ఆత్మకి ఏంటి సంబంధం అంటే అంటారు? ఇప్పుడు ఎముకని దాటకూడదు కదమ్మా, ఏదైనా జీవి కదమ్మా. ఓకే. ఇప్పుడు మీరు భారతీయ వేదాంత పరంగా మనం చూసినట్లయితే, ఆ. ఒక మనిషి చావును కూడా పెళ్లిగా చేశారు మన వేదం. చనిపోయిన మనిషి ఉంటాడు కదమ్మా, ఉమ్. ఈ మనిషిని అసలు ముట్టుకుని ఏడవకూడదు, మనం అవునా? మీద పడిపోయి మనం ఏడవకూడదు, ఆ. మన కంటి నీరు శవం మీద పడకూడదు. ఉమ్. అలా జరిగితే దోషమా? దోషాలు వస్తాయి కొన్ని, ఆహా. వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఓకే. ఆ బాధ మనకు దోషం కింద అవుతూ ఉంటుంది. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు మైలు అనే దానికి కూడా అందుకనే ఉమ్. ఇప్పుడు ఒక జీవితమ్మ ఎప్పుడైనా కూడా, మనిషి కానీ జంతువు కానీ, ఇప్పుడు రోగం వచ్చింది చచ్చిపోతున్నాడు, ఆ చచ్చిపోయే సమయంలోట బ్యాడ్ టాక్సిన్స్ అని కొన్ని మన బాడీలో ఉత్పత్తి చేస్తాయి. అవి ఆ. కాపాడబడటానికి ఆ టాక్సిన్స్ ద్వారా పోరాడుతూ ఉండే గుణం దీనికి ఉంటుంది. ఆహా. ప్రాణం ప్రాణం కాపాడుకోవడం కాపాడుకోవడం కోసం. ఇప్పుడు ఈ బలాత్కరింపబడినప్పుడు కానివ్వండి, మనకి ఎక్కడ లేని బలం వస్తుంది చూడండి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి. అవును. మీరు బాగా కోపం ఉన్నప్పుడు మీకు బాగా బలం ఉంటుంది, అవును. మామూలు అప్పుడు కంటే కూడా. మామూలు అప్పటికి. అంటే కోపం అనేది బ్యాడ్ టాక్సిన్. అవును. సో ఇలాంటి టైంలో మనం గట్టిగా ఇలా పళ్ళు బిగించి ఉమ్. ఇట్లా గట్టిగా నిలబడి, మనం అప్పుడప్పుడు మనకి బస్సులో సీటు దొరకపోయినా కొన్ని మన చేతులతో నొక్కేసి అవును. ఎలాగైనా సీటు కొట్టేయాలన్నట్టుగా ఇలాంటి కొన్ని మనం గమనిస్తూ చేస్తుంటాం. తెలుస్తూ ఉంటాం. అవును. అంటే ఇలాగ ఈ కోపం అనేటువంటిది బ్యాడ్ టాక్సిన్. ఓకే, ఓకే. అదే ఆ మనిషి ప్రాణం పోవటానికి ఎప్పుడు ఉమ్. అది ఎంత కోపంగా ఉంటుందో కాపాడుకుంటానికి అవతల వాళ్ళ మీదతో, అంత విపరీతమైనటువంటి సమయంలో శరీరంలో అనేక రకాలైనటువంటివి ఉమ్. విష సంబంధితమైనటువంటి టాక్సిన్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఉమ్. సో ఆ విషవాయువు ఈ ఇంట్లో ఉంటుంది కాబట్టి అవును. అది మైలు అని వేదాంతం చెప్పింది. ఆహా. సో ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన వాడు స్నానం చేయాలి, మైలు మీకు కూడా మైలు ఉంటుంది కాబట్టి. అవును. మనం ఇప్పుడు మైలు పాటించట్లా, అవేమిటి అక్కడ మైలు అనే దానికి సైంటిఫిక్గా ఈ విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పూర్వీకులు ఈ సైంటిఫిక్ దాన్ని వేదాంతంగా చెప్పి వాళ్ళ బంధువులందరికీ కూడా, ఎందుకు వాళ్ళు వెళ్ళొస్తూ ఉంటారు. అవును. ఇప్పుడు చనిపోయిన రోజున వెళ్ళాలి, 10వ రోజు ధర్మోదకాలని వదులుతారు, వెళ్ళాలి. 11, 12 కర్మకాండ. సో ఇవన్నీ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువగా ఉంటారు కాబట్టి ఉమ్. ఆ గోత్రీకులు, ఆ ఇంటి పేరు వాళ్ళందరూ కూడా అక్కడే మైలు ఉంటారు. పాటించడానికి కారణం అది. ఉమ్. ఇప్పుడు ఏమండి, మేము అమెరికాలో ఉన్నాము,
మాకేం మైలు ఉంటుంది, ఏదో మేము వెళ్ళలేదు ఏముంటుంది అనుకోవచ్చు. దానికి కూడా చెప్తున్నాను, మీరు రాలేదని ఆ మనిషి బాధపడుతూ ఉంటాడు, ఆ బాధే మీకు మైలుగా వస్తుంది ఇంటికి. అబ్బో, అర్థమవుతుందా? అర్థమైందండి. ఆ బాధ వల్ల ఏమవుతుంది, నువ్వు రాలేదు, సో నీ ఇంట్లో ఎప్పుడైనా చెడు జరిగినప్పుడు నేను చూపిస్తా ఆ ప్రభావాన్ని. అదే అందుకనే పూర్వం పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా చావుకు వెళ్ళి రావాలరా అవును అనేవాళ్ళు పెద్దవాళ్ళు. ఎందుకు? బాధలో ఉన్నప్పుడు అండని ప్రకటించడానికి. పోయిన వాళ్ళు కనిపించరు ఒకటి, అక్కడ వాళ్ళ బాధలో ప్లస్ ఉన్నప్పుడు చనిపోయిన మనిషి మళ్ళీ కనిపించడు కదమ్మా, నువ్వు చూద్దామన్నా ఆ శరీరాన్ని చూద్దామన్నా. కాబట్టి ఇలాగా మనకి ఈ హిందూ ధర్మంలో చావుని పెళ్లిగా చెప్పడం ఒకటి, ఈ శవాన్ని కూడా తీసుకెళ్ళేటప్పుడు మీరు గమనించారో లేదో, ఈ కట్టెల మీద పెట్టి కట్టుకొని ముందర నిప్పు బట్టి కడతారు. అవును, ఈ నిప్పు పట్టుకుని వెడుతూ ఉంటుండగా మధ్యలో 3 చోట్ల ఆపుతారమ్మా. దాన్ని దింపుడు కళ్ళాలు అని అంటారు. ఈ ఆపి ఈ కొడుకు కొద్దిగా బియ్యం గింజలు 2 గింజలు నోట్లో వేసి నాన్న నాన్న అని తొడగొట్టుకుంటూ తిరగాలి అక్కడ. లేకపోతే పేరు పెట్టి పిలుచుకుంటూ తొడగొట్టుకుంటూ తిరగాలి. ఈ తొడ శబ్దం వలన ఆ మనిషి చెవిలో ఈ శబ్దం పడి, ఈ పేరు వల్ల ఈ దింపడం పైకెత్తడంలో ఒక్కొక్కసారి ప్రాణవాయువు లోపలికి వెళ్ళి అట్లా మనిషి ప్రాణం మళ్ళీ ఊపిరి పీల్చుకుంటే మళ్ళీ బతికితే అలా జరిగిన సందర్భాలు ఉన్నాయమ్మా, చాలా సంఘటనలు ఉన్నాయి. సో మనము చంపేసిన వాళ్ళం పాపం రాకుండా ఉండటానికి ఈ దింపుడు కళ్ళాలని 3 చోట్ల దింపించింది. లాస్ట్ హోప్ కోసం, లాస్ట్ పరీక్షలో పరీక్ష. ఇప్పుడు డాక్టర్లు చూడండి మీరు, వాళ్ళు గుండెల మీద ఇలా ఇలా గుద్దేసి చివరిలో అన్ని ఇంకా రకరకాల నోట్లో గొంతులో గొట్టాలు పెట్టి పొడిచి ఏదో రకంగా వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏమన్నా మన నాన్నను చంపడానికే కాదు కదా, ప్రాణం కాపాడటానికే కదా ప్రయత్నం. సో అది సైంటిఫిక్ గా వైద్య శాస్త్ర ప్రకారంగా వాళ్ళు చేస్తుంటే, మన వేదాంతం ఏం చెప్పింది, ఇలా దింపి తొడ కొట్టుకుని కుడి చెవిలో నాన్న నాన్న అని ముమ్మారు పిలిస్తే, ఈ తొడకి పిలవటానికి కనెక్షన్ ఏంటండి? తొడలోంచి కూడా సంతానాన్ని కలిగిన వాళ్ళు మన ఋషులు. మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, తొడలోంచి కూడా పిల్లల్ని ఉత్పత్తి చేయొచ్చు అనేటువంటి శక్తి కలిగినటువంటి భాగం మనిషి జీవితంలో, మనిషి శరీరంలో తొడ భాగము. మీకు ఒక్కొక్కసారి కొన్ని తీసి తొడలో దాస్తూ ఉంటారు డాక్టర్లు కూడా, తొడ అంత గట్టిది. సో ఈ కొట్టడం మూలకంగా శబ్ద ఘోష అక్కడ స్పష్టంగా వెడుతుంది. మన వాళ్ళు తొడ కొట్టడానికి పౌరుషాన్ని చిహ్నంగా చూపించారు, కానీ బంధానికి కూడా ఈ తొడ ముఖ్యమైనటువంటిది. కుడి తొడ మీద కూర్చుంటే కూతురు, ఎడం తొడ మీద కూర్చుంటే భార్య. సంబంధంలో కూడా అంత మార్పు ఉంది. అందుకనే కూతురుని ఎప్పుడు ఎడం వైపున కూర్చోబెట్టుకునేవాళ్ళు కాదు, కుడి వైపునే కూర్చోబెట్టుకునేవాళ్ళు. కూతురైనా కోడలైనా చెల్లైనా అక్క అయినా కుడి వైపునే కూర్చోవాలి, ఎడమవైపున ఒక భార్య. ఇక మగవాళ్ళు కూర్చుంటే తప్పు కాదు అనుకోండి. ఇంత శాస్త్రం పరిగణలో ఉన్నది. ఈ దింపుడు కళ్ళాలు ఇక్కడతో ఆగుతుందా? మళ్ళీ అక్కడ పెట్టినప్పుడు కూడా, పాడి మీద పెట్టినప్పుడు కూడా ఆ కుండ శబ్దం చేయటము, ఆ నీళ్ల శబ్దం చుట్టూ తిరగటం, ఆ నీళ్లు పడుతూ ఉంటే ఆ కొట్టేటప్పుడు ఆ నీళ్ళు ఏమైనా వచ్చి కొంచెం నీళ్ళు మన మొహం మీద పడితే కూడా ఒక్కొక్కసారి మనకు మెలకు వస్తుంది. అట్లా ఏమైనా వస్తుందేమో అన్నట్టుగా వీళ్ళు మన ఋషులు మానవ యొక్క అంతిమ యాత్ర అని అంటాం కదా, ఈ అంతిమ యాత్రలో ఎన్నో రకాలైనటువంటి తెలియని నిగూఢమైనటువంటి మనిషిని కాపాడే ప్రయోగాలను దానిలో పెట్టారమ్మా. మనం దాన్ని ట్రాష్ ఇదంతా అని మనం అంటున్నాం తప్ప, దాన్ని పాటించి చూడండి, దాన్ని అనుభవించి చూడండి, దానిలో ఎంత గొప్పతనం ఉందో తెలుస్తుంది. మరి ఇలాంటివి జరగకుండా చనిపోయి, అవి ఎప్పటికీ జరగకుండా, ఒక్కొక్కసారి ఆ వార్త వినంగానే కొంతమంది పిల్లలు ఇక్కడ చచ్చిపోవచ్చుగా చేసేవాళ్ళు. అవును, మరి వీడికి చేస్తాడో వాడికి చేస్తాడో తెలియదు. ఇలాంటివి కొన్ని ఉంటే ఒకడే పిల్లాడు ఏంటి దూరంగా ఉండి తెలియక, మనం అప్పుడప్పుడు పేపర్లో కూడా టీవీలో కూడా చూస్తాం, 3 పిల్లలు 2 గదిలో చచ్చిపోయారట, 15 రోజులకు 20 రోజులకు వాసన వచ్చి తీస్తే చివరికి మంచం నిండా ఆమె శవంలాగా అయిపోయినది, ఇట్లా అతుక్కుబడిపోయి ఉన్నది అని మనం వార్తలో వింటున్నామా లేదా? అంటే అప్పటికి ఆత్మ ఎన్ని రోజుల నుంచి ఘోషిస్తోంది, వాళ్ళ పిల్లలు రాలేదు చచ్చిపోయారు, తెలిస్తే కదా ఎవడైనా వచ్చేది. అంతే అంతే. అంటే ఇంత బంధత్వంలో ఈ మనుషులు రాక వీళ్ళకి బాధ అయ్యి, వీళ్ళు బాధని పడిందే మనకి పాపమై మన ఆయువుని మనం కోల్పోతున్నాము. ఇలాంటివన్నీ కూడా ఆత్మలు అవుతాయి. ఇప్పుడు అసలు ఈ ఆత్మలకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటారు?
మనిషిగా మీకు శక్తి ఉందా? ఆ, చిన్నపిల్లాడికి ఉండే శక్తి చిన్నపిల్లాడికి ఉందిగా. ఉమ్, పాకే పిల్లాడికి కూడా పాకే శక్తి ఉందిగా. ఉమ్, మీకు బాగా గమనించండి, మీరు కొత్తగా పుట్టినటువంటి నవశిశువుకి వీళ్ళు అమ్మ అని మీరేమైనా చెప్తున్నారా? ఎట్లా లేదు. తెలుస్తుంది అంటారు? ఆ రిలేషన్, బ్లడ్ ఎట్లా రిలేషన్. తెలుస్తుంది? బ్లడ్ రిలేషన్ అంటే భగవంతుడు దానికి వేదంలో చెప్పారు. ఆడవాళ్ళ గర్భంలో శిశువు రోజు అమ్మ యొక్క గుండె శబ్దాన్ని వింటుందిటమ్మా. హార్ట్ బీట్, తల్లి యొక్క హార్ట్ బీట్ని ఇక్కడ ఉండి నవమాసాలు వింటూ, సో ఈ హార్ట్ లోపల నేను కాపాడే గర్భసంచి లోపల ఉన్నాను, ఇది వినిపిస్తే కానీ నేను ఏడుపు ఆపకూడదు, అందుకని అమ్మ ఎత్తుకుంటేనే పిల్లలు ఏడుపు ఆపుతారు. చూడండి ఎంత చక్కటి అనుబంధం ఉందో. అలాంటి అనుబంధాన్ని మనం బంధాలు తెంచేసుకుంటున్నామంటే మరి అవి ఆత్మలోకి ఏమవుతాయి చెప్పండి. అవును, అందుకనే మీరు చూడండి, నాన్నెత్తుకున్నా కూడా ఏడుపు ఆపరు ఒకసారి. అవును అవును. ఆమె ఎత్తుకోగానే ఇట్లా దగ్గర తీసుకు మనం ఏమనుకుంటాం, ఆ నాన్న కూడా తెలిసావదు, నాన్న కూడా ఇగో పాలకి ఏడుస్తున్నట్టుంది నువ్వు తీసుకో అని చెప్పేసి మనం కూడా అడుగుతాం అట్లా తల్లిగా. కానీ పాలకు కాదు, ఇదేదో కొత్త శబ్దం వినిపిస్తుంది, నా శబ్దం కాదు, నేను విన్న శబ్దం. ఈ గుండెకి పొట్టకి ఎంత దూరం ఉందమ్మా? చాలా 3 ఇంచులు తేడా. 3 ఇంచులు ఉన్నది నీ యొక్క బిడ్డ, నీ యొక్క గుండె శబ్దాన్ని కాకుండా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసని చూడండి. నువ్వు తిన్నప్పుడు పడ్డ ఆయాసాన్ని, నువ్వు బాగా తిన్నప్పుడు పడ్డ ఆనందాన్ని, అన్ని 9 మాసాలు అబ్జర్వ్ చేశాడే. గర్భము లోపల బయటికి పుట్టకుండా ఉన్నప్పుడే ఇన్ని అబ్జర్వ్ చేసిన వాడు పుట్టి చచ్చిన తర్వాత ఎన్ని అబ్జర్వ్ చేస్తాడు, ఎంత శక్తితో అబ్జర్వ్ చేస్తాడు. మరి ఆత్మకి శక్తి ఉండదా? కాబట్టి ఆత్మకి శక్తి చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆత్మకి విముక్తి ఎలా మరి? వీటికి చాలా మంది తెలియకుండా ఆత్మను ఏడిపించే పూజలు చేస్తారమ్మా. అంటే ఏంటంటే మాకు వచ్చింది దాన్ని భయపెట్టడము, రకరకాలుగా దాన్ని ఇబ్బందులు పెడతాం, అలా చేస్తారు. అది చాలా తప్పు. అది రెచ్చిపోతుంది. అప్పుడు రెచ్చిపోయి మనిషిని బాగా ఏడిపిస్తుంది, పట్టుకున్న మనిషిని. అలా చేయకూడదు. ఈ ఆత్మకి మనం ఇది శాంతించాలి అంటే దాంతో మాట్లాడాలి. ముందర మనం ఆత్మతో మాట్లాడి, అది మాట్లాడుతుందమ్మా మనతో. ఎందుకంటే నేను అలా చాలా చేశాను. మాట్లాడుతుంది ఆత్మ. అంటే ఆమె శరీరం లోపల ఉంటుంది కదా, ఆ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి వింత భాషణ, పలుకులలో కానీ మాటల్లో కానీ రెగ్యులర్గా మీరు మాట్లాడినట్టుగా ఉండరు. ఆ సమయంలో వేరే వాయిస్ ఉంటుంది. అప్పుడు వీళ్ళు కూడా ఈ అమ్మాయి మా అమ్మాయి కాదు, మా అమ్మాయి వాయిస్ కాదని ఈ పేరెంట్స్ ఇక్కడ ఉండే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. అంటే అసలు మనం గుర్తించడం వీళ్ళ పైన ఏదో పూనింది అనేదానికి ఈ వింత బిహేవియర్ ఉంటుందా? ఇంకేమైనా వింత బిహేవియర్ ఉంటుంది. కొద్ది రోజుల నుంచి ఏకాంతంగా ఉంటారు, అన్నం సరిగ్గా తినరు, మొండితనంతో ఉంటారు, ప్రసాదాలు స్వీకరించరు, గుడికి రారు, బద్ధకంగా ఉంటారు, స్నానం చేయరు ఎక్కువసేపు, లేటుగా, అంటే పొద్దున్న లేచిన వాళ్ళు రాత్రికి స్నానం చేస్తారనమాట. ఇట్లా అన్ని లక్షణాలు. అన్నం పెట్ట అది ఎండిపోయింది మనం అట్లా వదిలేస్తారు ఆ ప్లేట్, అట్లా లైట్లు వేయకుండా ఉండటము, ఇలాంటి వాతావరణంలో వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. సో అప్పుడు మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. చేసినప్పుడు అవి మనకి చెప్తాయి. అలా నాతో ఒకసారి చాలామంది చెప్పారనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి వాళ్ళ పేరేంటి, ఎలా చంపబడ్డాము, ఎలా చనిపోయాము అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టుగా వీళ్ళని డబ్బు ఖర్చు పెట్టమంటాను. ఎవరైతే ఆత్మ పట్టుకున్నారో ఆ పట్టుకున్న అమ్మాయి అబ్బాయి ఉంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రుల చేత ఆత్మకు ముక్తి కలిగే పూజలు వీళ్ళ చేత చేయించాను. చేయించినప్పుడు ఆత్మ సంతోషపడుతుంది. సంతోషపడ్డప్పుడు ఈ పిల్లని వదిలేస్తుంది. అలా చాలా మంది ఉన్నారు. అప్పుడు ఇంకా ఆత్మ విముక్తి పొందినట్టేనా? ఆత్మ విముక్తి పొందుతుందా లేదా అనేటువంటిది మనం చెప్పలేం. ఆత్మ వీళ్ళ నుంచి వెళ్ళిపోయింది. అయితే దానికి కూడా మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇట్లాంటి సూసైడ్ చేసుకున్నా కానీ బలవన గరుడ పురాణంలో ఏం చెప్పబడిందంటే 22 జన్మల దాకా ఈ ఆత్మగానే ఉంటుందట ఈ శరీరం. 23వ జన్మలో
ఒక వటవృక్షం మీద ఈ ఆత్మ ఉన్నప్పుడు ఈ దెయ్యమో భూతమో ఇదేమో కింద వేద పండితుడు వేదం చదువుతూ ఉంటే ఆ వేద ఘోష వలన 24 జన్మలో మనిషిగా ఉత్పత్తి అవుతాడు. అంటే చూడండి, అందుకనే దయచేసి ఎవరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చనిపోయే పనులు చేయమాకండి. నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నాను, బలవన్ మరణాలు ఆపు చేయడానికి. అంటే నువ్వు బ్రతికుండి బాధ భరించలేను అనుకొని చనిపోతే తర్వాత ఇబ్బంది ఇలా పరిణామం నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది. కాబట్టి మీరు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి, 23 జన్మలు అన్నారు, 24వ జన్మల విముక్తి పొందింది అని ఉదాహరణ. అసలు మానవుడి కంటే 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఎంతో అంత. ఆత్మకి వయస్సు ఎంత ఉంటుందంటారు ఒక జన్మలో? అది భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటేనమ్మా ఇప్పుడు మనం ఇక్కడ నేను చెప్పాను, నేను ఒకళ్ళకి ఇట్లా విముక్తులు చాలా మందికి, ఒకళ్ళనే కాదు, విముక్తి చెందినప్పుడు ఒక్కొక్కసారి దానికి మనసు కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు నేను మళ్ళీ జన్మ తీసుకుంటాను, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతాయి ఒక్కొక్కసారి. ఇక్కడ వదిలేస్తే ఇప్పుడు ఈ ఆత్మ వెళ్ళటానికి కూడా మళ్ళీ ఇంకో శరీరం ఎత్తుక్కోవాలి. బయటికి వెళ్ళిన తర్వాత ఏదో శరీరాన్ని ఎత్తుక్కోవాలి. అందుకని అవి చాలా బాధపడతాయి, వెళ్ళటానికి ఇష్టపడవు. ఆత్మ ఒకసారి, అందుకని దెయ్యం పట్టిన వాళ్ళు చాలా మొండి చేష్టలు ఉంటాయి, చాలా రకరకాలుగా ఉండడానికి కారణాలు ఇవే. వెళ్ళటానికి అవి ఇష్టపడవు. అందుకనే మనం ఏం చేస్తాం, వాటికి ఉత్తమ జన్మ కలిగించే ప్రక్రియని చేస్తాం. చేసినప్పుడు అది ఆ ఉత్తమ స్థానం నాకు లభిస్తోంది. అదే అనాథ ప్రేత సంస్కారం అని మన భారతీయులు ఋషులు అందించిన గొప్ప సంప్రదాయం అమ్మ. అనాథ ప్రేత సంస్కారం ఎవరైతే చేస్తారో చేస్తున్న వాళ్ళకి చాలా పుణ్యం వస్తుంది. అలాగా చేసినటువంటి వాళ్ళకి తప్పకుండా వైకుంఠంలో మోక్షం వస్తుందని చెప్పబడింది గరుడ పురాణంలో కూడా. మనం శవాన్ని పట్టుకుంటానికి ఇప్పుడు చాలా మంది ఏం పోతాంలే అలా అనుకోకూడదు, ఏం పడతాంలే అనుకోకూడదు, పట్టాలి, చక్కగా వెళ్ళి పలకరించాలి. అంటే ఎటువంటి దోషము లేదు, ఏం తప్పేం లేదు. చేస్తే ఇంకా మనకి మంచిది. నువ్వు బాధ్యత తీసుకుంటున్నావు కాబట్టి ఆ చనిపోయిన వాడు మిమ్మల్ని ఆశీర్వచనం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది నీకు. అలా కూడా ఉన్నది కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు అలా ఏదైనా అనాథ చనిపోయిన శవం ఏదైనా కనిపించింది అనుకోండి, ఈ సంస్కారాలు చేయాలి అని అంటే ఓన్లీ ఆ బాడీని కాల్చడము, పూడ్చడము చేయటం వరకేనా? మిగిలిన కార్యక్రమాలు ఎలా అయితే మన ఇంట్లో మిగిలిన కార్యక్రమాలు మీరు అన్నట్టుగా తర్జనం పెట్టడము, సంవత్సరికాలు జరపడం అవి కాదు, అవసరం లేదు. ఇది మాత్రం అంటే ఇది చేయాలి, బాడీని ఫైర్ చేయటము, లేకపోతే భూమిలో పాతి పెట్టడము, ఈ విధమైనటువంటి సంస్కారం చేస్తే మనకు పుణ్యం వస్తుంది. లేకపోతే ఆ ప్రదేశం అంతా అనారోగ్యమయం అయిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ శవం ఉందనుకోండి, కుళ్ళిపోయి పురుగులు పట్టిపోయి ఇదంతా పాకి నానా రకరకాలుగా చెడ్డవాయువు వచ్చేసి గాలి పొల్యూషన్ అవుతుంది, భూమి పొల్యూషన్ అవుతుంది, రకరకాలుగా ఉంటుంది కదా. సో నువ్వు ఇది ప్రపంచాన్ని కాపాడిన వాడు అవుతున్నావు కదా, భగవంతుడు నీకు అందుకని పుణ్యం ఇస్తాడు. అవును, ఇది ఒక్క మనుషుల విషయంలోనైనా, జంతువులు చనిపోతే కూడా వదిలేసి వెళ్ళిపోతాం, జీవి విషయంలో కూడా పుణ్యం వస్తుంది. జీవి లోపల కూడా ప్రాణం ఉంది కదమ్మా, అది కూడా వీడిని ఆశీర్వచనం చేస్తుంది మీకు. అందుకనే మనం కాలభైరవుడు గురించి చెప్పుకున్నప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్పాను. ఆ సందులో కుక్కలు ఉన్నప్పుడు ఆత్మ వచ్చినప్పుడు కుక్కలకు తెలుస్తుంది, అవి అరుస్తాయమ్మా అని మీతో నేను చెప్పడం జరిగింది మనకి. కాబట్టి ఆత్మను మొట్టమొదట కనిపించేదే కుక్కకి. అందుకని పిండం పెట్టేటప్పుడు ఇంట్లో కుక్క ఉండకూడదు. మనం పిండం పెట్టేటప్పుడు మనం పిలిచినటువంటి ఆ స్వధా మంత్రాలతో, స్వధాదేవి అమ్మ వాటికి, ఆ స్వధా మంత్రాలతో పిలిచినప్పుడు మీ తాతగారు, మీ నాన్నగారు ఎవరైతే మీరు అక్కడ కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళు వచ్చి తీరతారు. అందుకని కుక్క మనం ఇంటి లోపల పూర్వం పెంచుకునేవాడు కాదు, మామూలుగా వస్తే ఏదో దుద్దు అని మనం అన్నం పెట్టి పంపించేయడమే తప్ప కట్టేయటము, ఇంటి లోపల మనం మంచాల మీద పడుకోబెట్టడం మన పూర్వీకులు చేయలే. అవును, ఆవును పెంచుకున్నారు. ఆవు ఇంటి లోపలికి వచ్చి గృహప్రవేశానికి లోపలికి రావాలని కోరుకున్నారు, ఆవు పేడ పడాలని కోరుకున్నారు. మనం పెంచమన్న దాన్నమో చంపేదానికి పంపిస్తున్నాము, ఇంట్లో వద్దు బయట ఉంచిన దాన్నమో లోపల తెచ్చుకున్నాము. ఇది కాక ఇంకా రకరకాల జీవులు కూడా పెంచుకుంటున్నాము, పిల్లులు పాములు కూడా పెంచుకుంటున్నారు, చిలుకలు. నేను మొన్న కూడా మీతో చెప్పారు, పామును పెంచుకున్నటువంటి ఆవిడ ఆహారం మానేస్తే ఏమైంది అనేటువంటి విషయాలు కూడా. కాబట్టి ఇలాగా
ఈ ప్రతి జీవి కూడా మరుసటి జన్మలో కానీ కిందటి జన్మ మన రిలేషన్ ఉంటేనే అవన్నీ టచింగ్స్ వస్తాయి. సో ఇక్కడ ఈ ఆత్మలతో మన జాతకం లోపల ఇందాక నేను చెప్పాను, ఆత్మ మన జాతకంలో ఆత్మతో వీడు బాధపడాలి అని ఉన్న ఒకటి. రెండోది ఆత్మలు ఎందుకు పడతాయి మీరు ఇందాక అడిగారు, ఎందుకు వస్తాయండి మన దగ్గరికి అంటే, ఇప్పుడు మీరు నాకు కిందటి జన్మలో డబ్బులు ఇవ్వాలమ్మా, నాకు ఇవ్వాల, నేను నిన్ను పిలిచి అమ్మ నా డబ్బులు ఇవ్వాలి అంటే ఇస్తా అన్నా కొద్ది రోజులకి. తర్వాత నేనేమి ఇవ్వక్కర్లేదన్నా, నాకు ఆ డబ్బు మీద వ్యామోహం ఉంటుంది, నా డబ్బే అయిపోయింది, అయ్యో నా కొడుకు ఇచ్చుకునేవాడిని, ఇంత మోసం చేసింది అని ఏడ్చుకుంటూ దిగాలుగా చచ్చిపోతాను. అప్పుడు నిన్ను పట్టి పీడిస్తాను ఆ డబ్బు కోసం. అందుకని రెట్టింపు ధనముతో ఇప్పుడు నువ్వు ఆత్మ సంస్కారానికి జరిగితే గాని ఆ డబ్బు ఖర్చు అయితే గాని ఆత్మ శాంతించు. అంటే మూల్యం ఖచ్చితంగా చెల్లించాల్సిందే, తప్పకుండా భారీ మూల్యం. కాబట్టి ఇలాగ ఈ ఆత్మలు అనేటువంటివి రకరకాలుగా చేస్తూ ఉంటాయి. తర్వాత కొన్ని మంచి ఆత్మలు ఉంటాయి. ఇవేం చేస్తాయి? అవి మనకి ఏదన్నా ప్రమాదం వస్తుంటే మనకి చెప్తూ ఉంటాయి వచ్చి. ఇవి కూడా మనకు సంబంధించిన ఆత్మలేనా? అంటే మనతో అంటే మనకు సంబంధించినవి కావచ్చు, లేకపోతే మన మీద ప్రేమతో కూడా వచ్చి చెప్పవచ్చు. వాళ్ళకి కొంతమంది మనం హెల్ప్ చేస్తాం కదా, వాళ్ళు చనిపోయి ఉంటారు, ఆ ప్రేమతో వచ్చి చెప్తూ ఉంటాయి మనకి వచ్చి. ఓకే. ఈ మధ్య కాలంలో కాజల్ది నేను ఒక మూవీ చూసిన, దాంట్లో వాళ్ళ భర్త రూపంలోనే ఒక ఏదో శక్తి వచ్చి పిల్లల్ని వీళ్ళందరినీ చంపేద్దామని చూస్తే పిల్లల్ని రక్షించుకునే ప్రాసెస్లో ఫస్ట్ ఈమె చనిపోద్ది. ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ భర్త రూపంలో వచ్చిన శక్తి ఈమె చనిపోయినాక కూడా పిల్లల్ని చంపడానికి చూస్తుంటే ఆమె ఆత్మగా ఉండి పిల్లల్ని సేవ్ చేసుకుంటూ ఉంటది. ఇలాంటి నిజమేనా? అయితే నిజమేనమ్మా, నిజమే. ఇవన్నీ వాస్తవాలు కాబట్టి వాళ్ళు సినిమాలో పెట్టి ఆడించుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి అంతిమ సంస్కారం అనేటువంటి సరిగ్గా జరిగితే అవి మనం ఏడిపించవు, మనల్ని బాధించవు. కాబట్టి ఆత్మ అనేటువంటి దానిలో ఇబ్బందులు అనేటువంటివి చాలా ఉంటాయమ్మా. ఇప్పుడు ప్రేతాత్మ అని కూడా అంటారు, ఆత్మ ప్రేతాత్మ రెండు విడివిడిగా. ఇప్పుడు ఆత్మ అది ప్రేతాత్మ, చనిపోయిన తర్వాత ప్రేతం అయింది కాబట్టి. జీవంతో ఉన్నప్పుడు ఉండేది ఆత్మ, అది ప్రేతాత్మ. ప్రేతం అయిన తర్వాత సరే దాన్ని కూడా మనం ఆత్మ పట్టుకు అంటున్నాం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ ఇప్పుడు ఉన్నవి కాదు, పూర్వీకులు అనేక యుగాల్లో చూశారుగా వాళ్ళు ఋషులందరూ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా హిందువులు చెప్పేటువంటి శాస్త్రంలో ఉన్న పురాణాల్లో, ఇతిహాసాల్లో, వేదాల్లో ఉన్నవన్నీ నిజమైనటువంటివి, కట్టుకథలు కావు. కట్టుకథలు అని చెప్పి ఇతరులు ఈ భారతదేశంలో ఉండే విద్యల్ని అలా ప్రచారం చేయటం మూలకంగా ఇవి మనం గౌరవించక మన దగ్గర ఉన్న గొప్ప టెక్నాలజీని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఆత్మలకి కూడా నివాస స్థలాలు ఉంటాయా? అంటే శ్మశానంలోనే ఉంటాయా, లేదు అంటే సినిమాల్లో చూపిస్తారు ఎక్కువ రోజులు జనావాసం లేని ప్రదేశంలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఇలాంటి వాటిలో ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే దీపము లేని ఇల్లు, పాడుబడ్డ గృహము అంటే దీపాలు ఎవరు వెలిగించారు కదా, దీపం. అందుకనే భక్త్యా దీపం ప్రయిచ్చామి దేవాయే పరమాత్మనే త్రాహిమాన్ నరకా ఘోరాత్ దివేర్ జ్యోతిర్ నమోస్తుతే శుభం కరోతి కళ్యాణి. మనం ఇప్పుడు ఇవన్నీ మనం దీపారాధన సమయంలో మనం చేసే మంత్రం. ఆ దీపం ఏం చెప్తోంది? నరకాన్ని కూడా పోగొడుతుంది వెలిగించడం మూలకంగా. ఇప్పుడు ఆ ఇంట్లో దీపం ఎవరు వెలిగించరు కదా, పురాతనమైనటువంటి కట్టడాల లోపలికి దీపం వెలిగించరు, అవి అలాగా శిథిలావస్థకు అవుతూ ఉంటాయి ఒకటి. తర్వాత ఈ ఆత్మలు ఉండేటువంటి కదా ఆవాసము, మర్రి చెట్లు, వేప చెట్లు, రావి చెట్లు బాగా ఏపుగా పెరిగిపోయినటువంటి వాటి దగ్గర కూడా ఇవి ఉంటూ ఉంటాయి. చింత చెట్ల దగ్గర, శ్మశాన ప్రదేశాల్లో, నిర్మానుష్యంలో. మళ్ళీ ఇక్కడ మనకి అది ఆత్మ లేకపోతే ఏదన్నా దేవతకు సంబంధించిన యక్షిణీనా అని కూడా మనం తెలుసుకోవాలమ్మా. ఎలా తెలుస్తుందంటే యక్షిణీ దేవతలని ఉన్నారు, యక్షిణీలు అంటాం మనం. ఇవి ఒక్కొక్కసారి చమత్కారం చేస్తూ ఉంటాయి. ఎలా? అవి ఇప్పుడు వట యక్షిణి అని ఉంటుంది, వటం దగ్గరే ఉంటుంది అది. ఆ దెయ్యమా యక్షిణినా మనకు ఒక సందేహంగా ఉంటుంది. ఒకసారి నేను మా శిష్యుల వాళ్ళ యొక్క ఇక్కడే మన తెలంగాణలో కామారెడ్డి దగ్గర జరిగిన సంఘటన చెప్తున్నాను. నేను చెప్పాను, ఈ రోజున మీ పొలంలో మంటలు వస్తాయ్యా అని చెప్పిన. పొలంలో మంటలు రావటం ఏంటి గురువు గారు అని అన్నారు. ఏమో అమ్మవారు చెప్పింది, నేను మీకు చెప్పాను అన్నాను. అంటే వాళ్ళు గురువు గారు ఏదో సరదాగా మాట్లాడుతున్నారు అనుకున్నారు. సడన్ గా ఉన్నట్టుండి వాళ్ళు ఇలా కూర్చొని మా కబుర్లు చెప్పుకుంటున్నారు. పొలం మధ్యలో సడన్ గా మంట వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది మంట? మళ్ళీ చూడండి,
మనకి డ్రిప్ ఇరిగేషన్ పెడతారు కదా పొలాల్లో, అవన్నీ గుట్టగా పడేశారట. ఆ గుట్టలోంచి మంట వచ్చింది. నిప్పు లేకుండా మంట. ఇవి యక్షిణీ విద్యలు అనమాట. వాళ్ళ పొలంలో అప్పుడు యక్షిణీ ఉన్నది. అవి మంచి బలంగా తిరుగుతాం, పిల్లాన్ని ఎత్తుకుని తిరిగినట్టుగా కనిపించడం, ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగినాయి. సో ఇవి యక్షిణీ విద్యలు. యక్షిణీయ ఇది ఆత్మన దెయ్యమా ఇవన్నీ తెలుసుకుంటానికి కూడా మనకు టైం పడుతుందమ్మా. మనం వెళ్ళంగానే ఇదేం చెప్పలేము. సో అందుకనే పెద్ద పెద్ద వటవృక్షాల కింద పడుకోకూడదు, ఉండకూడదు. నిర్మానుష్యమైన ప్రదేశంలో, ఇప్పుడు దేవాలయంలో వటవృక్షం ఉన్నది, అక్కడ పడుకోవచ్చు, తప్పు. ఎందుకంటే అక్కడ మనం దీపం పెడతాం, రావి చెట్టు దగ్గర ఏవో ప్రదక్షిణాలు చేస్తారు దారం కట్టి, అలాంటి దగ్గర. ఇప్పుడు దారిలో మీరు ఎక్కడో వెడుతున్నారు, ట్రావెలింగ్ చేస్తున్నారు, అలాంటి సందర్భంలో ఈ ఆడవాళ్ళు బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ పెద్ద పెద్ద చెట్ల వెనకాతలగా పెడతారు, అక్కడ ఈ దెయ్యాలు భూతాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అలా ఈ ఆడవాళ్ళకి ఇవి ఆవహిస్తాయి, మీరు బాగా గమనిస్తే. కాబట్టి ఇట్లా పెద్ద పెద్ద వృక్షాల దగ్గర, అలాగే మనకి సమాధుల దగ్గర, ఉంటాయమ్మా సమాధుల దగ్గర. మరి కొన్నిసార్లు ఇళ్ల మధ్యలోనే ఇవి ఉండడం చూస్తూ ఉంటాము. ఇప్పుడు కాలంలో యోగా, అప్పుడైతే పెద్ద పెద్దగా కట్టేవాళ్ళు. అలాంటివి ఇళ్ల మధ్యలోనే. ఈ కట్టేదాని గురించి నేను చెప్పబోతున్నాను. ఒంగోలులో ఒకసారి ఇలాగే పొలానికి వెళ్ళానమ్మా. వీరు ఒకళ్ళు పొలం అమ్మేసేసారు. పొలం అమ్మేస్తే ఈ పొలం అమ్మేసిన ఆయన అదేదో ఆయన అమ్మేసాడు, అక్కడ ఏవో సమాధులు ఉన్నాయి. నాకు చెప్పలేదు అతను సమాధులు ఉన్నాయని చెప్పి. మాకు అక్కడికి వెడుతుంటే భయం వేస్తోంది, మా మిషనరీ విరిగిపోతుంది, లేకపోతే కారు పంచర్ అయిపోతుంది, కారు కదలట్లేదు, ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక చెడు సంఘటన, లేదా డబ్బులు పోవటం, బంగారం పోవటం, ఏది మెళ్ళ ఉన్నది తెగిపోయిందంటాం, ఇలాంటివి జరుగుతున్నాయి అన్నారు. సరే నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇక్కడ సమాధులు కనిపిస్తున్నాయి అయ్యా అని అన్నా నేను. అంటే అవేం లేవండి అన్నాడు. మీరు అబద్ధం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను ఫోన్లో ఊరేదంతా క్లీన్ చేయండి అని చెప్తాను. అక్కడ ఎవడో నా మనిషి పని చేస్తూ ఉంటాడు, వాడు ఇంకోటికి అసిస్టెంట్ చెప్తాడు, వాడి అసిస్టెంట్కి ఆ ప్రొక్లైన్ తీసుకొస్తాడు, వాడు వీడికి తెలియదు మేము చూడలేదని వీడు చెప్తాడు, ఈ యజమాని వచ్చరికి నేను కూడా చూడలేదని చెప్తాడు, యజమాని మేము కూడా చూడలేదని నాకు చెప్తాడు. ఇప్పుడు ముగ్గురు చూడలేదు, కానీ చూసిన వాడు ఎవడు ప్రొక్లైన్ తో పని చేసిన వాడు. వాడిని పిలిపించిన నేను. పిలిపిస్తే అవునండి ఇక్కడ ఇట్లా తులసి కోటకు కట్టి దిమ్మ కట్టి అవన్నీ ఉన్నాయండి అన్నాను. అవన్నీ ఏం చేశారా అంటే ఆ పక్కన ఉన్నాయండి అన్నాడు. తీసేసారా? ఆ పక్కగా నెట్టేసేసారు రోడ్ల పైకి పక్కకి. అప్పుడు నేనేం చేశాను, అవన్నీ తీయించుకొచ్చి మళ్ళీ ఆ కొండలో ఎముకలు అవన్నీ, కొంతమంది ఏం చేస్తారంటే శవాన్ని పెడతారు పొలంలో, కొంతమంది ఏంటి శవాన్ని తగలబెట్టేసి ఆ ఎముకలను మాత్రమే కొండలో పెట్టి దాని మీద తులసి కోట కడతారు. సో వీళ్ళు అక్కడ జరిగింది అది సమాధి. ఆచారం ఏమైనా ఒక్కొక్క ప్రాంతంలోనమ్మా, ఎవరి భావాలు వారివి. అవి పెట్టాలని కూడా ఎక్కడ ఏం లేదు. ఏదో మా నాన్న పొలం నేను పెట్టుకుంటా అంటే ఏం చెప్తాం మనం, దానికి ఏం మాట్లాడడం కదా. సో ఇట్లా కుండలో దొరికితే నేను అవన్నీ పిలిపించి మళ్ళీ అవన్నీ తీసుకెళ్ళి వేరే చోట పాతించి సమాధుల దగ్గర, వేరే శ్మశానం దగ్గర మీరు ఇవన్నీ పాతేసి రండి అని చెప్పేసి, ఈ పొలం ఎవడమ్మాడు, ఈ సమాధి ఏంటిదో వాడిని కనుక్కోండి అంటే వాడి పేర్లని చెప్తే బ్రాహ్మణులు పెట్టి ఆ పూజా కార్యక్రమం అంతా చేయిస్తే అప్పుడు వీడి పనులు స్టార్ట్ అయినాయి. ఇది ఒంగోలులో జరిగిన సంఘటన. ఇప్పుడు మీరంటే ఎన్నెన్నో దైవ కార్యాలు చేస్తున్నారు, జపాలు, మంత్ర దీక్షలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు కనిపించింది ఓకే. సామాన్యులు కూడా కొంతమంది మేము దయ్యాన్ని చూసాము, తెల్లగా నీడలాగా కనిపించింది, గాల్లో తేలుతున్నట్టుగా, కాళ్ళు భూమి కానకుండా అలా నాకు ఒక ఆకారం కనిపించింది, ఇలాంటివి చెప్తుంటారు. అంటే అలా వాళ్ళకు సామాన్యులకు ఎటువంటి దైవారాధన లేకున్నా కనిపిస్తోంది అని అంటే పలానా వాళ్ళు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి, లేదంటే ఈ టైంలో జన్మించిన వాళ్ళకి కనిపిస్తాయి అనేది కూడా ఏదైనా ఉంటుందంటారా? ఉంటుంది. ఇప్పుడు మనం ఆ నక్షత్రాలు చెప్పద్దు, చెప్పిన కానించి వ్యూవర్స్ ఆ నక్షత్రం కనిపిస్తుంది రోజు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి మనం టెన్షన్ క్రియేట్ చేసిన వాడు అవుతాం ఇంట్లో వాళ్ళకి. కాబట్టి కొంత ఇట్లాంటివి కనిపించే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే చెడుని దర్శనం చేయాలనేటువంటిది కూడా వాళ్ళకు ఉన్నదేమో, వాళ్ళ జాతకంలో కనిపించడానికి అవకాశాలు ఉంటాయి సాధ్యమైనంత వరకు ఉంటాయి. కొన్ని నక్షత్రాలు, కొన్ని రాసుల వారికి ఇట్లాంటి భాగ్యం, మామూలు భాగ్యం అది ఉంటుంది. సో అలాంటివి మనం అది కనిపిస్తే తప్ప వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు కదా, భయపడతారు. మేమేంటంటే అడుగుతాము, ఎందుకు వచ్చావు, ఏంటి, ఏమైనా నీ సమస్య ఉందా అని అడుగుతాము. దానికి ఏదైనా మనం చేతనైతే, ఇప్పటికీ కూడా నాకు కొన్ని పేర్లు గుర్తున్నాయి, వాళ్ళ పేరు మీద నేను గయ వెళ్ళినా, ప్రయాగరాజ్ వెళ్ళినా, కాశీ వెళ్ళినా
మా పెద్దలతో పాటు వీళ్ళకి కూడా పిండం పెడతారమ్మా అని. ఎవరండి వాళ్ళు? చనిపోయి నాకు తెలియదు ఎవరు. ఆహా. వాళ్ళ నాకు సహకరించారు, ఆహా. నాకు మేలు చేశారు, నాకు పేరు రావడానికి వాళ్ళ ప్రయత్నం చేసి ఉండొచ్చు. వాళ్ళ పేర్లు చెప్పారు. ఇందాక నేను వరంగల్ విషయం చెప్పాను అవునవును. కదా, వాళ్ళ క్రిస్టియన్స్. ఆహాహాహా. వాళ్ళ పేరు చెప్పారు. ఉమ్, ఆవిడ పేరు తెరీసా, ఉమ్. ఆ తల్లి పేరు తెరీసా పేరు మీద నేను కాశీలో పిండం పెట్టా, గైలో పిండం పెట్టా. అలా చెయ్యొచ్చా? అంటే వాళ్ళు వేరే మతస్థులు వేరే కదా. మతం అయితే ఏముందమ్మా, ఆ, ఆ అమ్మాయి నా మాట విని ఈ అమ్మాయిని వదిలేసింది కదా ఆ రోజున. వదిలేసింది. కాకపోతే మన హిందూ ధర్మం ప్రకారంగా ఎవరికైనా కార్యక్రమాలు పెట్టవచ్చు జరుగుతున్నాయి కదా. ఆ, మనం మంచి కోరుకుంటున్నాం. ఆ తెరీసాకు కూడా ఉమ్, మంచి ఉత్తమ జన్మ రావాలి, ఎవరైతే ఏమున్నది. ఆ, కాబట్టి ఈ హిందూ ధర్మంలో ఉన్నదాన్ని వాళ్ళు కూడా ఆ, ఇతర మతస్థులు కూడా వాళ్ళ వాళ్ళ ఆచారాల్లో పాటిస్తున్నారు. పాటిస్తున్నాం. మనమేమో ఈ పిండ ప్రదానం అనే కార్యక్రమంతో ఉమ్, గతించినటువంటి వాళ్ళు, అవును. కీర్తిశేషులైనటువంటి వాళ్ళకి, చనిపోయినటువంటి ఆ మనుషులకి మన పిండ ప్రదానం అనే ఒక సంస్కారం ఉన్నది. ఉమ్, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తద్దినం రోజున ఏదో మా ఇంట్లో మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర సమాధుల పండుగ ఆ, అని క్రిస్టియన్స్ అవునవును. సమాధుల పండుగ, అలాగే ముస్లిమ్స్లో కూడా ఈ సమాధుల దగ్గరికి వెళ్ళి శుభ్రంగా కడిగేసుకుని రావటం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. మంచిగా అలంకారం చేసుకుని రావటం ఫిబ్రవరి మార్చి ఆ టైంలో ఏదో చేస్తారు చేస్తారు. సమాధుల పండుగ. ఆ, అవును. కాబట్టి వాళ్ళు కూడా మన దాన్నే వాళ్ళు పెట్టుకున్నారు. ఉమ్, కాకపోతే విధానాలు వేరు. విధానం వేరంతే. ఉమ్, వాళ్ళలో కూడా నేను చూశానమ్మా, ఒక క్రిస్టియన్ ఫాదర్ గారిని, ఆయన ఇటలీ నుంచి వచ్చారు. 2 చేతులు ఇలా పెట్టుకుని నుంచుని ప్రార్థన చేస్తే ఒకళ్ళకి ఆత్మ తొలగిపోయింది. ఉమ్, 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 ఉమ్. అట్లాంటి వాళ్ళని చూశాను. ఓకే, ఓకే. ముస్లిమ్స్లో కూడా నేను గొప్ప వాళ్ళని చూశాను. ఉమ్, అంటే వాళ్ళు ఏ మతాన్ని విమర్శించరు, ఉమ్, అలాగే వాళ్ళు కూడా గోవుని చంపరమ్మా. ఆ ముస్లిమ్స్ గోమాంసం తీసుకోరు. ఉమ్. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆహా. వాళ్ళు కూడా ఆత్మల్ని పోగొడతారు. ఉమ్. అలాంటి వాళ్ళని చూశాను నేను. వాస్తవానికి అంటే చెప్పచ్చో లేదో కానీ చిన్నప్పుడు గ్రామాల్లో కూడా పిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే ముస్లిమ్స్ తాయెత్తు కడితే పోతుంది అనే విశ్వాసం కూడా కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. ఆ, అప్పట్లో వాళ్ళు మంచిగానే ఉన్నారు. తర్వాత కాలంలో రాను అవును, రాను అవును. ఏవో జరిగినాయి అనుకోండి, వాటి గురించి మనం విన్నాం. విన్నాము. సరే, ఏదేమైనప్పటికీ కూడా అందరిలో మంచి బుద్ధి కలగాలి, అంతే. అందరూ మంచిగా ఉండాలి అవును. ఆ, అని మనం కోరుకుంటాం తప్ప మనం ఏం చేయలేము ప్రస్తుత సమాజంలో. అంతే, అంతే. అంటే ఆత్మలు అనేటువంటివి మీరు అన్నట్టుగా రకరకాలుగా వాటి ప్రయాణము, వాటి జర్నీ, ఉమ్, వాటి ఎండింగ్ ఎలా ఉంటుందో తెలియదు, తెలీదు. ముగింపు ఉమ్, రకరకాలుగా. అంటే నాకంటే ముందర అనేక మహాత్ములు, ఉమ్. అనేక గొప్పవాళ్ళు విభూతి ఇచ్చి ఆత్మను పోగొట్టిన వాళ్ళు ఉన్నారు, ఆ, కుంకాన్ని ఇచ్చి పోగొట్టిన వాళ్ళు ఉన్నారు, ఆహా. మంత్రించిన నీళ్లు కొడితే మొహం మీద ఆత్మ వదిలేసిన వాళ్ళు ఉన్నారు, ఓకే, ఓకే. ఉమ్, ఆడపడుచులు పట్టారు కొంతమందికి ఇంట్లో పిల్లలకి. ఆహా. ఆ, ఈ రెండో పెళ్ళానికి మొదటి పెళ్ళం చచ్చిపోయిన పెళ్ళం వచ్చి పట్టింది ఆ, పూర్వీకుల్లో. ఇలాంటివి కూడా నేను గమనించడం ఉన్నాయి. జరిగింది. ఉమ్, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అంతే, అంతే. వాంఛతో ఉంటాయి. ఉమ్. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఆత్మలు ఆరాధన చేస్తాయా భగవంతుడికి? అవి చేయలేవమ్మా, చేయలేవు. చేయలేవు. ఉమ్, ప్రార్థిస్తాయి, మాకు ఈ జన్మ వద్దని ఏడుస్తాయి, ఆహా. పూజలు చేయలేవు, చేయలేవు. ఏడుస్తాయి. అవి ఓ భగవంతుడా మాకు ముక్తిని ప్రసాదించు, ఉమ్. ఏడుస్తాయి. అంటే ఈ శరీరంతో ఉన్నప్పుడే మనం ఏం చేయాలన్నా ఆత్మగా ఒకసారి మారితే మనం ఏమి చేయలేము. చేయలేము. అందుకనే మానవ జన్మ ఏడవలసిందే. 84 లక్షల జీవాల్లో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. దీన్ని సద్వినియోగం చేసుకోండి. పురాణ, ఇతిహాస, భారత, భాగవత, రామాయణ గాథలన్నీ కూడా చెప్తున్నవి ఇది ఏ విషయము. రాముడి చరిత్ర నిదర్శనము, కృష్ణుడి చరిత్ర నిదర్శనము, ఒక వశిష్ఠుడు, ఒక వాల్మీకి, ఒక భగీరథ మహర్షి, ఒక విశ్వామిత్రుడు, వీళ్ళందరూ ఎందుకున్నారు? సప్త ఋషులు, దేవతలందరూ కూడా మనిషి జీవితానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారంటే మనం డివైన్తో కనెక్ట్ అవ్వచ్చు, డివైన్ చూడవచ్చు. ఈ కళ్ళతోనే, ఈ చక్షువులతోనే ఈ రోజే మనం దేవుణ్ణి చూడవచ్చు. అంత గొప్ప జన్మని ఏదో అల్ప సంతోషం గురించి తీసుకోకూడని పదార్థాలు, తినకూడని పదార్థాలు, వ్యసనాలకి లోనై, పరస్త్రీ వ్యసనాలకు లోనయ్యి, ఒక పాపిష్టి ఆలోచనతో పాపపు ఫలాలను మోయటానికి పాపపు తిళ్ళు తింటూ అది మా బాధ. దయచేసి అలాంటివి చేయమాకండి మన ఐ డ్రీమ్ ద్వారా నేను అందరినీ కూడా కోరుకుంటాను. మానవ జన్మ 84 లక్షల జీవాల కంటే అతి ఉత్తమమైనటువంటి గొప్ప జన్మ. దీన్ని భగవంతుడు చూడటానికో, పరులకు ఉపకారం చేయటానికో, మీ అమ్మగారికి, నాన్నగారికి మంచి పేరు తేవటానికో ఈ జన్మను సార్థకతం చేసుకోండి. లేకపోతే అలా ఆత్మలై తింటారు, పీడింపబడతారు తర్వాత. ఎందుకంటే మంత్రం వేసినప్పుడు వాటికమ్మ
వాతలు పడతాయట. ఆ, మంత్రాలు చదివేటప్పుడు వాటికి ఒక మనకు అప్పుడప్పుడు ఇట్లా ఒక డప్పు వాయించుకుని ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు సరే శరీరం మీద ఆ, డబ్బులు సంపాదించి ఆ. ఆ మాదిరిగా వాతలు పడతాయి వాటికి. చాలా మంది కొడతారు వేపమండలు పట్టుకుని ఆత్మ పట్టినటువంటి వాళ్ళు. అవును, అవును. అవి మంటెక్కిపోయి ఏడ్చేస్తూ ఉంటారు వాళ్ళు. తర్వాత వీళ్ళకి ఒళ్ళు నొప్పులు ఉంటుంది దిగిపోయిన తర్వాత. ఉమ్. కానీ అలా చేయకూడదు. చాలా మన మన దగ్గర జపశక్తితోనే సులువు. వాటిని సున్నితంగా ట్యాకిల్ చేయవచ్చు. ఓకే, ఓకే. కాబట్టి ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోండి. ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఉమ్. మీ ఇంట్లో మీ అమ్మకో మీ నాన్నకో కడుపు కోత పెట్టద్దు. అలాగే దేశానికి కడుపు కోత పెట్టవద్దు. మీరు పుట్టింది ఒక మంచి పని గురించి. ఉమ్. ప్రతి మనిషి పుట్టేది ఒక మంచి కార్యక్రమం చేయటానికి. పర్పస్ ఉంది. ఒక గొప్ప పర్పస్ భగవంతుడు మీకు ఇచ్చాడు. అది ఒక సద్గురువుని ఆశ్రయించి ఆ పర్పస్ మీరు ఎందుకు పుట్టారో తెలుసుకుని ఆ గొప్ప పనిని మీరు చెయ్యండి. దేశంలో మీ కీర్తి, మీ ఇంటికి కీర్తి, మీ నాన్నకు కీర్తి, మీకు కీర్తి లభిస్తుంది. ఇప్పుడు ఇది కలియుగం, ఉమ్. ఇన్ని జరుగుతున్నాయి ఆత్మలని ఇవన్నీ. ముందర యుగాల్లో కూడా ఈ ఆత్మలు ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయా? కదమ్మా. ఆహా. ఏ యుగంలో అయినా కూడా ఉన్నాయి. అప్పుడు కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఓకే. అప్పట్లో కూడా అంత పుణ్యం అప్పుడు 99.9% పుణ్యం ఉంటే ఒక డాట్ పాయింట్ డాట్ 1 అంత కొంచెం దోషం ఉండేది. ఆ దోషానికి ఎవరినో ఇబ్బంది పెట్టేది అది. ఓకే. చనిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు మీకు చూడండి, దశరథ మహారాజు గారికి కొడుకులు లేకుండా చచ్చిపోవాలని శాపం పెట్టినటువంటి శ్రవణ కుమారుడు అమ్మా నాన్న ఎట్లా చచ్చిపోయారు? శ్రవణ కుమారుడు దారిలో వెళ్తుండగా అమ్మకి నాన్నకి దాహం అయితే చెరువు కనిపించిందని మంచిగా పడదామని పెడతాడు. అది జింక తాగుతూ కుండ ముంచినప్పుడు గుటుక్కు గుటుక్కు గుట్టుకని నీళ్లు లోపల కుండ లోపలికి ఎడుతూ ఉంటాయి. వెళ్ళిన సందర్భంలో అక్కడ ఒక జింక ఉన్నదో ఏదో ఉంది మొత్తానికి అని చెప్పి ఈయన చూడకుండా బాణం వేస్తాడు. ఆ బాణం ఆ కుండకి తగిలి ఆ శ్రవణ కుమారుడు గుండెల్లో గుచ్చుకుని అక్కడ ప్రాణం విడిచే సందర్భంలో ఏది చచ్చిపోయిందో చూద్దామని వచ్చినటువంటి దశరథ మహారాజు ఈ పిల్లవాడిని చూస్తే, అయ్యో ఏనాయన నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అంటే, ఇట్లా మా అమ్మ నాన్న గుడ్డివాళ్ళు, వాళ్ళని తొట్టిలో పెట్టుకుని మోసుకెడుతున్నాను, దాహార్తి అయితే ఇక్కడికి వచ్చానంటే అయ్యో అని చెప్పి బాధపడి ఆ మంచిని తీసుకెళ్ళి నేను అడుగుతాడు శ్రవణ కుమారుడు, మా అమ్మకి మా నాన్నకి దాహం తీర్చు అని చెప్పి ప్రాణం వదిలేస్తాడు. వదిలేస్తే అక్కడ అంతిమ సంస్కారం ఏం చేసి ఈ కుండ మంచినీళ్ళ కుండ తీసుకుని వస్తూ ఇక్కడికి వచ్చి, అమ్మ మీ పేరేమిటి అంటే, ఎవరు నువ్వు, మా అబ్బాయి ఏడని వీళ్ళు చాలా బాధపడితే లాస్ట్లో చివరిలో చెప్తాడనమాట, నా బాణం చేత చంపబడ్డాడమ్మా, నేను జింకను అంటే నీవు కూడా నీ పిల్లలు లేనప్పుడు విల కొట్టుకుని చచ్చిపోతావు అని చెప్పాడు. అందుకనే కదా భరత శత్రుఘ్నులేమో అమ్మమ్మ గారింటికి వెళ్ళారు, లక్ష్మణుడు రాముడు సీత అరణ్యవాసానికి వెళ్ళారు, అప్పుడు చనిపోయాడు కదా. అంటే ఏంటి, తను చేసిన ఆ జన్మలో చేసింది ఆ జన్మలోనే దశరథ మహారాజు కనిపించిందా లేదా పాపం అనేటువంటిది? కానీ మళ్ళీ ఆయన తెలిసి చేసింది కాదు, అయినా అనుభవించాడు. ఎస్, పాపం అనేదమ్మా నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నీ వెంబడి వస్తుంది. మనం ఇప్పుడు రాదు అనుకునే పాపాలు ఎక్కువ చేస్తున్నాము. ఎవడు చూసి వచ్చాడులే ఇవన్నీ అని, ఎవరు చూడలేదని మీరు అనుకుంటున్నారు. పంచభూతాలు చూస్తున్నాయి. ప్రత్యక్ష పరమాత్ముడు అనేటువంటి సూర్యనారాయణ స్వామి చూస్తున్నాడు, గాలి చూస్తోంది, ఆకాశం చూస్తోంది, భూమాత చూస్తోంది, చంద్రుడు చూస్తున్నాడు, నక్షత్రాలు చూస్తున్నాయి, రాత్రి చేసినప్పుడు అవన్నీ చూస్తున్నాయి, పగలు సూర్యుడు చూస్తున్నాడు, ప్రకృతి అంతా చూస్తుంది, చెట్లు పుట్టలన్నీ నిన్ను చూస్తున్నాయి. చూడందంటూ ఏదీ లేదు. నీ యొక్క హృదయాన్ని నువ్వు సరిగ్గా చూసుకోకపోవటం అనేది లేదు తప్ప ప్రపంచం అంతా నిన్ను చూస్తూనే ఉంటుంది. కాబట్టి మనం చూడదు అని అనుకుంటే మాత్రం చాలా తప్పమ్మ. ఎప్పుడైనా నేరస్తుడు దొరుకుతాడు అనే దానికి పెద్ద సాక్ష్యం మనకి ఒకసారి మన బీహార్ అటు నార్త్ ఇండియాలో ఒక రాష్ట్రంలో జరిగిన సంఘటన మా నాన్నగారు మాకు చిన్నప్పుడు చెప్పారు. ఏంటంటేనమ్మా, ఒక రాత్రిపూట ఒక ఆమెను ఒక ఇంట్లో దుండగులు వచ్చి ఆమెను మానభంగం చేశారట. పాపం ఆమె కోర్టులో కేసు పెట్టింది. అయితే కోర్టులో సాక్ష్యాలు లేవని కింద కోర్టులు కొట్టేసినాయంటమ్మా. కింద కోర్టులు కొట్టేస్తే ఆమె ఏడ్చుకుంటూ మళ్ళీ హైకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టు కూడా సేమ్గా కొట్టేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అంటే ఏమి, ఆమె తన శీలం గురించి బాధ. అక్కడ నా శీలం వీళ్ళు దొంగలించారు. శీలం అంటే చాలా పవిత్రమైంది కదమ్మా, దొరకని వస్తువు. ఈ ప్రపంచంలో మీకు ఏదైనా దొరుకుతుంది, శీలం దొరకదమ్మా, ఆడదానికి కానీ మొగాడికి కానీ. ఆవిడ పోరాడి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అక్కడ వీళ్ళు కూడా 5-6 దుండగులు జడ్జి దగ్గర లాయర్లను పెట్టారు, వాదిస్తున్నారు. వాదిస్తుంటే
భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని చెప్పడానికి ఈ ఒక్క చిన్న నిదర్శనం అనమాట. జడ్జి గారు అడిగేటమ్మ వీళ్ళ లాయర్ని, ఏమని, అమ్మా మరి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ఏంటి అన్నీ అడిగాడు. ఏమీ లేదు. అయ్యా ప్రతి చోట ఇట్లాగే అడుగుతున్నారు, నా మాట ఎవరు వింటలేదు, నేను ఎందుకు వస్తానయ్యా బయటికి ఇంత నా శీలం గురించి మాట్లాడటానికి, అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెడతారు కదా తర్వాత కూడా ఈ సమాజము అని అంటే ఆయనకి బాధ వేసిందిట. ఒక్కసారి మరి ఆయనకి ఏమనిపించిందో, ఆ అమ్మవారిని తలుచుకున్నాడో ఏంటో ఆ జడ్జి గారు కూడా ఈ ఆపోజిట్ క్యాండిడేట్ని అడిగట. ఈ లాయర్ గారిని అడిగితే నో సాక్ష్యం, మనం కేసు కొట్టే సింపుల్. అప్పుడు ఆ లాయర్తో జడ్జి గారు అన్నట్ట, ఏమయ్యా దుండగులు వస్తారు అనుకుని ఆవిడ ఇంట్లో మనుషులందరినీ పెట్టుకుని రేప్ చేయించుకుంటుందా? వాస్తవం కదా, చెప్పు. అంటే సాక్ష్యం కావాలి అంటే ఆవిడ చేయించుకుంటుందా? ఆయన రేప్ చేయించుకోవలసినటువంటి పరిస్థితుల్లో ఆవిడ నిజంగా ఆ కోరిక ఉంటే గనక ఇంకొకళ్ళు ఉంచుకోదుగా. అంతేగా, ఉంచుకున్న ఆవిడైతే కోర్టుకు రాదుగా. రాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జడ్జి గారు ఎంత చక్కని సుప్రీంకోర్టులో, అందుకని ఒక్కొక్కసారి భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి ఒక్కొక్క జడ్జి గారు ఆ సమయానికి వచ్చినప్పుడు ఒక్కొక్క మంచి మంచి పనులు జరుగుతుంటే, అట్టగా అయోధ్య రాముడి విషయంలో కూడా జరిగింది. మనకి బాలరాముడిని మనం కట్టుకున్నాం. అట్లాగే ఈ అమ్మాయి విషయంలో కూడా జడ్జి గారు, ఏ స్త్రీ అయినా నన్ను బలాత్కారం జరుగుతుంది ఈ రోజు రాత్రి అని ఆమెకి ఏమైనా తెలుస్తుందా? ఎవరింట్లో వాళ్ళు పడుకుంటారు, ఎవడో దుండగులు వచ్చారు మొగుడిని కొట్టారు, ఆమెను పాడు చేశారని ఆమె చెబుతోంది. మొగుడు ఒప్పుకుంటున్నాడు జరిగిన విషయాన్ని. అంతకంటే సార్ మూడు పిల్లల సాక్ష్యం కాదంటే ఎట్లాగా? ఒక్కతే ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళందరినీ పిలుచుకొని వస్తారు, అసలు రారు కదా. కాబట్టి వీళ్ళు రేపు చేయబడ్డారని వాళ్ళకి శిక్ష వేశాడు. ఆమె అక్కడ ఎంత ఏడు చేసింది అమ్మ, ఆయన చేతులు దండం పెట్టి నీవే నాకు దేవుడు అయ్యా అంటే. చూడండి, ఆడది శీలం గురించి పోరాడింది అక్కడ. శీలవతి పుణ్యవతి అంటే అదేనమ్మా. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన, పాపం అనే దాన్ని నువ్వు ఇక్కడ దాయవచ్చు, ఈ జడ్జీల దగ్గర దాయవచ్చు, కానీ భగవంతుడైనటువంటి యమధర్మరాజు అనే పెద్ద జడ్జి గారి దగ్గర మనం తప్పించుకోలేము. కాబట్టి ఆయన ఎవరి పాపానికి తగ్గట్టుగా వీడు ఎవరి చేత పీడింపబడాలి, ఆత్మచేతన దేని చేత ఎన్ని రోజులు పీడింపబడాలి అన్నీ ఆయన రాసి మన జాతకాన్ని కింద పంపిస్తాడు మళ్ళీ పుట్టేటప్పుడు. దయచేసి ఈ జన్మ వచ్చిన దాన్ని గొప్ప పనులకు ఉపయోగించుకోండి, వేద ధర్మాన్ని పాటించండి, స్త్రీలను పూజించండి, గౌరవించండి, గోమాతను రక్షించండి. భారతదేశానికి వన్నీ తెచ్చే పనులు మనం చేసి భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచంలో చాటి చెప్పేటట్టుగా భారతీయ సనాతన ధర్మాన్ని గౌరవించండి. అంతే. నిజంగా ఎంతసేపు మాట్లాడుకున్నా అలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తోంది. చాలా చక్కటి టాపిక్ కూడా. చాలా మందిలో ఈ సినిమాలు ఇవన్నీ చూడటం వల్ల ఇది నిజమే అయి ఉంటుందా, ఇది ఇట్లా జరుగుతుందా అని చెప్పి ఆత్మకు సంబంధించి ఎలాంటి వివరణ కావాలని ఒక టాపిక్ పెట్టుకుంటే చాలు. సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్తే. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి